తమిళనాడులో తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చిన స్టార్ హీరో విజయ్ కు భద్రత పెంచింది కేంద్రం. గత ఏడాది రాజకీయాల్లోకి వచ్చి జనాల్లోకి విస్తృతంగా వెళుతున్న ఆయనకు కేంద్రం Y+ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం మేరకు విజయ్ కు ప్రాణాపాయం ఉందంటూ నిర్ధారించుకున్న తర్వాతే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా భావిస్తోంది. సాధారణంగా భారత ప్రభుత్వం ప్రముఖులకు భద్రత కల్పించే విషయంలో కొన్ని కీలక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంటుంది. ముప్పు స్థాయి ఎంత ఉంది, ఆ విషయంలో నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి అనేది ఈ నిర్ణయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. విజయ్ కు అందిన Y+ సెక్యూరిటీ దేశంలోనే అత్యున్నత 4వ స్థాయి భద్రత అని అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా 11 మంది భద్రతా సిబ్బంది ఇకపై కంటికి రెప్పలా విజయ్ ను కాపాడుకుంటారని తెలిపాయి. ఈ 11 మంది సిబ్బందిలో 4 కమాండోలు ఉన్నారు. విజయ్ చుట్టూ ఈగ వాలినా కూడా వాళ్ళు వదిలిపెట్టరు. మిగిలిన 7 పోలీస్ సిబ్బంది ఉంటారు. విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ సమావేశంలో పాల్గొన్నా చుట్టూ ఉండే పరిసరాల్లో ఆయన భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే కఠినంగా వ్యవహరించి ఆయనకు అపాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. భద్రతా ప్రమాణాల పరంగా చూస్తే భారతదేశంలో అత్యున్నత స్థాయి సెక్యూరిటీ వ్యవస్థగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుంది. ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు సాధారణంగా ఈ భద్రత అందుతూ ఉంటుంది. అలాగే మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు SPG భద్రత ఉంటుంది. ఆ తర్వాత Z+ కేటగిరీ భద్రత, 3వ స్థానంలో Z కేటగిరీ భద్రత ఉంటాయి. ఆ తర్వాత స్థానంలో Y+, చివరిగా X కేటగిరీ సెక్యూరిటీస్ ఉంటాయి. ప్రముఖుల స్థాయి నిర్వహిస్తున్న బాధ్యతలు, వారికి ఉన్న ముప్పు వంటి పరిస్థితులు ఆధారంగా ఈ కేటాయింపులు ఉంటుంటుంది. నిఘా వర్గాల సమాచారమే ఇందులో కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలోనే విజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆయనకు Y+ సెక్యూరిటీని కేటాయించింది. ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరో భద్రతకు ముప్పు ఉందని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ కేంద్రం స్పందించి భద్రత కల్పించడంపై కాస్త ఊరట చెందుతున్నారు.